ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథం 27వ అధ్యాయము 6వ వచనం. రాబో దినములలో యాకోబు వేరు పారును, ఇశ్రాయేలు చిగుర్చి పోయును. ఇప్పుడు మన ముందు ఉన్న పరిస్థితులు మనకు అనుకూలంగా లేకపోవచ్చు. జీవితం భారంగా ఉండవచ్చు. ఈ శ్రమలు కొద్ది కాలమే అనే నిరీక్షణతో మనం ఉండాలి. ఇశ్రాయేలీలు బబులోను చెరలో ఉన్నప్పుడు 70 సంవత్సరములు ముగిసిన తరువాతనే నేను మిమ్ములను దర్శింతును అని దేవుడు ఇర్మియా ద్వారా పలికినాడు. రాబో కాలంలో ఇప్పుడు ఉద్దేశించిన సంగతులు అనగా మనం అనుభవిస్తున్న కష్టాలు, కన్నీరు, నిట్టూర్పులు ఇవన్నీ కూడా సమాధానకరములే, కానీ అవి నీకెంత మాత్రమునూ హాని చేయవు. అవి నిన్ను కదల్చలేవు. క్రైస్తవ జీవితం ఒక మండుచున్న పొద లాంటిది. ఆ పొద మండుతుంది కానీ కాలిపోదు. దానిలో నుండి మెల్లని విలువైన అనుభవంతో కూడిన ఒక సాక్షి స్వరం వినబడుతుంది, అనేక మందిని బలపరచటానికి, నడిపించటానికి. ఇది మోషే అనుభవం. అంత మాత్రమే కాదు, యాకోబు వేరు పారి ఇశ్రాయేలు చిగుర్చి పోసినట్లు శ్రమానుభవం తరువాత నీవు స్థిరపరచబడి అనేక రీతులలో ఆశీర్వదించబడి ఇతరులకు దీవెనకరంగా మారబోతున్నావని దేవుడు నీతో వాగ్దానం చేస్తున్నాడు. దిగులు పడకు, నమ్మి ప్రార్థించు. ప్రార్థన. ఇశ్రాయేలు కాపరి, నీవు నియమించిన శ్రమల కాలమునందు నీ బిడ్డలకు తోడుగా ఉండి వారిని ఫలింపచేసి సాక్షులుగా నిలబెట్టుమని వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించునుగాక.